ముద్రలు పెట్టేసుకుంటారండి. కుమార్ గారు చూడండి అన్యాయం. దేవగారు నా పేరు పద్మ. ఎక్కడి నుంచి? థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి ఓకేనా. ఒక 50 లైక్స్ అయితే నేను కూడా తిని నిద్రపోతా. ఫస్ట్లో నేను జాబ్ చేశాను దిలీప్. జాబ్ చేసి తర్వాత టార్చర్ చూసిన. నేను మియాపూర్ సెలూన్లో వర్క్ చేసిన, టోన్ అండ్ గాయలో. లాక్డౌన్ తర్వాత 1 మంత్ ఆ మేడం చాలా సాడిస్ట్ ముఖంని. నా పనిలోనే పడ్డది అది. ఈమెను తీసేయండి, ఈమెను బ్రాంచ్ మార్చండి అని నా ప్రాణం తోడేసింది. కానీ కరోనా సిచ్యువేషన్లో మా దగ్గర డబ్బులు లేవు, పిల్లలు చాలా చిన్నోళ్ళు. బట్ నాకు చాలా అవసరం. నేను ఆల్రెడీ సూపర్వైజర్తో మాట్లాడినా, నాకున్న పొజిషన్కి నాకు ఖచ్చితంగా జాబ్ కావాలి సార్, నాకు తక్కువ శాలరీ అయినా సరే నేను చేస్తాను. కానీ ఆమె నన్ను తీసేయడంలోనే టార్గెట్ పెట్టుకుంది. ఒక 1 మంత్ చేసిన. 1 మంత్ చేసిన తర్వాత చాలా బాధపడి మానేసిన, ఏడ్చిన. ఇంకా నా జాబ్ పోయింది, పిల్లలు చిన్నోళ్ళు, డ్యూటీ లేదు, లాక్డౌన్లో డబ్బులన్నీ అయిపోయాయి, బాధపడుతుంటే ఇంకా మా ఆయన బాధ చూడలేక ఈ ఓన్గానే పెట్టేసుకో, ఊకే వాడి దగ్గర వీడి దగ్గర వేసి ఏదో టెన్షన్ అవసరం లేదు, అప్పు చేసినా సరే నీకు షాప్ పెట్టేసా అని బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేసిన. ఇంకా అప్పటి నుంచి నా ఓన్ షాపు నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. ఒకరోజు 10,000 చూడొచ్చు, 5,000 చూడొచ్చు, 2,000 చూడొచ్చు, 1,000 చూడొచ్చు, 500 చూడొచ్చు, 200 చూడొచ్చు. నా షాప్ అనేది నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఇట్లానే మూవ్ అయిపోయినా. దేవుని దయ వల్ల ఏ రోజు అప్ అవ్వలేదు, గ్రో అయితే వచ్చింది. 1 lakh ఏం రాదు అంటే ట్రైనర్స్ వచ్చినప్పుడు ఉంటుండే. ట్రైనర్స్ ఇప్పుడు లేరు కాబట్టి ఓకే, నా వరకు ఓకే. నేను ఒకరి కింద పని చేయకుండా నాకు సేఫ్ సైడ్ ఉంది. సీజన్ బట్టి ఉంటుంది. ఒక్కరోజు మేకప్ ఆర్డర్స్ వచ్చినప్పుడు 20K రావచ్చు, 30K రావచ్చు, 10K రావచ్చు. అట్లా వస్తాయి. లేకపోతే ఒకరోజు ఈరోజు ఖాళీ, కానీ రేపు 2 రోజుల డబ్బులు ఒకేసారి వస్తాయి. అట్లా అనమాట. నేను ఏడ్చేసిన లాక్డౌన్లో, చాలా ఏడ్చిన. నాకు పిచ్చి, బీభత్సమైన పిచ్చి, బ్యూటీ పిచ్చి. అందుకని అప్పటి నుంచి చిన్నపిల్లల్ని వదిలేసి నేర్చుకున్న పని ఇది. అప్పటి నుంచి నాకు ఫుడ్ పెడుతుంది. నేను ఏది కొనుక్కోవాలన్నా కూడా అమౌంట్